నిత్యం క్రీడాకారులతో కలకల్లాడిన వరంగల్ క్రీడా మైదానాలు వెలవెలబోతున్నాయి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం కోసం చేపట్టిన పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. స్టేడియం పిచ్చి మొక్కలు చెత్తా చెదారంతో నిండిపోవడంతో నడిచేందుకు ఇబ్బందిగా ఉందంటున్నారు క్రీడాకారులు. వరంగల్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేందుకు సింథటిక్ ట్రాక్ నిర్మాణం కోసం 7,50,00,000 మంజూరు చేసింది ప్రభుత్వం. 2 ఏళ్ల కిందట పనులు ప్రారంభమైన పనులు గత డిసెంబర్ నాటికే పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేడియంలో సింథటిక్ ట్రాక్ తో పాటు హ్యాండ్బాల్ ఆడేందుకు మైదానం తయారు చేశారు. అయితే ఇందులో మట్టి పోసి వదిలేశారు. అధికారులు స్టేడియం వైపు రావడం లేదంటున్నారు క్రీడాకారులు. మేము ఆడుకోవడానికి వచ్చినాం. ఇక్కడ చాలా చెత్త ఉన్నది. మేము కోరుకుంటున్నాం చెత్త అంతా తీసేయాలి. ఎటు పైన చెత్త బాటిల్లు, క్యాన్లు ఏమేమో పడున్నాయి. నడవడానికి కూడా చక్కగా లేదు అంట. మట్టి తవ్వి పడేసిండ్రు, క్లీన్ చేస్తలేరు. ఎటు చూసినా చెత్తనే ఉన్నది. వాకింగ్ చేద్దామంటే కూడా చక్కగా ఉన్నది. ఏమి ఇప్పుడు గ్రౌండ్ రోజు వచ్చేది అప్పట్లో, ఇప్పుడు వత్తలేమట్లా. జాగింగ్ చేద్దామంటే చెత్త, చెట్లు ఘోరం ఉన్నాయి. వరంగల్ తో పాటు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి క్రీడాకారులు కోచింగ్ కోసం ఈ స్టేడియంకి వచ్చేవాళ్లు. లాక్డౌన్ ముందు వరకు వందలాది మంది క్రీడాకారులతో ఎప్పుడూ స్టేడియం కలకలలాడేది. ఇక్కడ కోచింగ్ తీసుకున్న క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం గ్రౌండ్ అంతా గుంతలు పడడంతో నడవడానికి ఇబ్బందిగా మారింది. స్టేడియంలో కొన్ని చోట్ల కంకర, ఇసుక, మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. హ్యాండ్బాల్ ట్రాక్ లో పిచ్చి మొక్కలు మొలిశాయి. బాస్కెట్బాల్ కోర్ట్ లో మొత్తం నెట్లు ఎట్లనే ఉన్నాయి. ఇంకా గ్రౌండ్ మంచి లేదు. ఇది ఫుట్బాల్ గ్రౌండ్ లో వాకింగ్ సరిగా అయితలేదు. పోల్ బాగాలేదు. చెట్లు ఫుల్ పెరిగినాయి. చెత్త ఉన్నది ఫుల్. ఏం క్లీన్ చేస్తలేరు, ఏం లేదు. ఫస్ట్ మనం చాలా వచ్చేది కానీ ఇప్పుడు ఏం వస్తలేరు. ఎక్కువ మంది వస్తలేరు. ఫస్ట్ అయితే కరోనా ఉండే కాబట్టి రాలే, కానీ ఇప్పుడు వస్తే మాత్రం మొత్తం గలీజ్ గలీజ్ ఉన్నది. ఇది మంచిగా చేపియాలి. హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్ ఆటలపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నా కోచింగ్ ఇచ్చేవారు కరువయ్యారు. దీంతో క్రీడాకారులు నిరాశ చెందుతున్నారు. మేము ఈరోజు క్రికెట్ ఆడడానికి వచ్చినాం జెన్ఎస్ లా. అక్కడ ఆడడానికి చెట్లు పెరిగినాయి. మనం షాట్లు కొడితే చెట్లు దగ్గర బాల్ పోయి ఆగుతుంది. అవి చెట్లు చిన్న చేపియాలి. మనం ఆడబుద్ధి కావట్లేదు. గ్రౌండ్ మంచిగా లేదు. మొత్తం గ్రౌండ్ సర్ఫేస్ వెళ్ళిపోయింది. ఇంకా మట్టి, చెట్లు పెరిగినాయి. స్టేడియంలో సింథటిక్ ట్రాక్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు యువజన క్రీడల జిల్లా అధికారి అశోక్ కుమార్. కరోనా వల్ల క్రీడాకారులకు కోచింగ్ ఇప్పించలేకపోయామన్నారు. ప్రస్తుతం కోచింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సింథటిక్ ట్రాక్స్ 7 crores తోనే ఖేలో ఇండియా స్కీమ్ నుంచి మనకు సింథటిక్ ట్రాక్ రావడం జరిగింది. అది మాక్సిమం కంప్లీట్ పొజిషన్లో ఉంది. సింథటిక్ వేసేసినాం. అండ్ సైడ్లో పార్కింగ్ టైల్స్ అయిపోతున్నది. అండ్ మధ్యలో గ్రాసింగ్ అనేది ప్లాన్ నడుస్తున్నది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సింథటిక్ ట్రాక్స్ జస్ట్ ఒక 1 monthలో, నెక్స్ట్ మంత్లో ఓపెన్ కావచ్చు. నెక్స్ట్ మంత్లో ఓపెన్ కావచ్చు. అది మేము ఒకసారి కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్లి దానికి ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనేది ప్లాన్ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్లీ. స్టేడియం నిర్మాణ పనులు స్పీడ్ గా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు క్రీడాకారులు. పిచ్చి మొక్కలు తొలగించాలంటున్నారు.